జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పదండి. ఒరే అయ్యా, పొద్దున అంత అడావిడిగా వెళ్ళారు కదా, ఏటైనది? అదే మావయ్య, అది పెద్ద ఇంపార్టెంట్ విషయం కాదులే నాన్న, పెద్దయ్య గారి పని అంతే. అమ్మా ఆకలేస్తుంది, పద పద. ఏటా అమ్మిని తీసుకురా, ఒక్కడే వచ్చా. అమ్మయ్య గారు రండి. ఈడొక పిచ్చి మాలోకం. అమ్మాయి గారు ఎంత దగ్గర అవ్వాలని చూస్తుంటే ఈడు అంత దూరంగా వెళ్తున్నాడు. ఆడవాళ్ళ ప్రేమకి రాళ్లే కరుగుతాయి. ఏమయ్యో, ఇవాళ భోజనానికి రావా ఏటి? అంత గట్టి పిలుస్తావేటి? నాకేమన్నా చెవుడా? తీసుకో. ముచ్చెలు తినవా? ఏనాడైనా మీ అందరు తినకుండా తిన్నానా నేను? కూర బాగున్నది ముచ్చెలు. సారీ రాజు. ఏంటి నాన్నకి ఎక్కేస్తాడు? ఎలా ఏంటి మమ్మీ, మావయ్య సడన్గా ఇలా ఇరికించాడు? తమ్ముడికి ఎవరూ మాట్లాడలేం కాబట్టి విన్నట్టు నటిద్దాం. తమ్ముడు పని తమ్ముడు చేయని, మనం పని మనం చేద్దాం. నువ్వేం భయపడకు, ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. ముందు ఆ విరూపాక్షని కనిపెట్టే ప్లాన్లో ఉండు, మిగిలింది నేను చూసుకుంటాను. ఇప్పుడు ఈ ఫోటో ఎందుకు రాజు? చెప్తాను, ఆగండి అమ్మాయి గారు. నేను ఒక లెటర్ రాశాను, చదువుతాను. ఎలా ఉందో చెప్పండి. హలో సార్, మీరు కోమాలో ఉన్న ఒక ఆవిడ గురించి వెతుకుతున్నారని నాకు తెలుసు. ఆవిడ మీకు ఎంత ఇంపార్టెంటో కూడా ఒక నర్స్ చెప్పింది. ఆ నర్స్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ ప్రాణం ఆవిడ ప్రాణం మీద ఆధారపడుందని తెలుస్తుంది. చలికాలంలో కూడా చెమటలు పడుతుంటే మీరెంత టెన్షన్ పడుతున్నారో కూడా తెలుస్తుంది. ఆవిడ ఎక్కడుందో నాకు తెలుసు. ఆవిడ కోమాలో ఉన్నారు కాబట్టి పేరు చెప్పలేదు, కానీ ఫోటోలకి చక్కగా ఫోజులు ఇచ్చారు. ఆ ఫోటోలు కూడా మీకు పంపాను. ఆవిడ గారి కోసం మీరు ఎంత డబ్బైనా ఇస్తారని తెలుసుకున్నాను. విషయం అర్థమైందనే అనుకుంటున్నాను. ఆవిడకి మీరు ఎంత విలువ కడతారో అంత డబ్బు తీసుకొని ఇందులో చెప్పిన అడ్రస్కి వస్తే ఇంకొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఇట్లు ఆకాశ రామన్నయ్య అనుకుంటావో భూలోక వీరాన్ని అనుకుంటావో మీ ఇష్టం. అయినా ఇవన్నీ ఎందుకు రాజు, నేరుగా ఇంటికి వెళ్ళి అడుగుదాం. కోమాలో ఉన్న ఆ పేషెంట్ కి నీకు ఏంటి సంబంధం? ఎందుకు ఆవిడ గురించి వెతుకుతున్నావు? ఎందుకు ఆవిడని చంపాలనుకుంటున్నావు అని?
మనం అడగంగానే వాడు అన్నీ చెప్పేస్తాడా అమ్మాయి గారు? హాస్పిటల్కి వచ్చినట్టు ఆవిడ గురించి వెతికినట్టు ఆధారాలు ఉన్నాయి కదా రాజు. అయినా వాడు ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాడు అమ్మాయి గారు. మనం ఇలా చేసామనుకోండి, మనల్ని వెతుక్కుంటూ వస్తాడు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాడు. కాబట్టి కవర్ చేయడానికి వీలుండదు. చచ్చినట్టు నిజం చెప్పాలి, లేదా మన చేతుల్లో నిజంగానే చావు దెబ్బలు తినాలి. ఇదంతా బాగుంది, మరి వీటిని ఆ దీపక్కి చేరవేసేదెవరు? ఏంటి రాజు అర్జెంటుగా రమ్మన్నావు? ఏం లేదు సీను, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. ఏంటి రాజు చెప్పు. సూర్యప్రతాప్ గారి ఇంటికి వెళ్ళి దీపక్కి ఈ పోస్టు చేరవేయాలి. ఒకవేళ సూర్యప్రతాప్ గారు ఈ లెటర్ తీసుకుంటే? సూర్యప్రతాప్ గారు లేని సమయంలో ఫోన్ చేసి చెప్తా, వెళ్ళి అప్పుడు ఇవ్వు. నువ్వు రోజు ఒక్కసారైనా అటు వెళ్తావు కదా రాజు, అదేదో నువ్వే ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చు, కానీ ఎవరి పని వాళ్ళు చేస్తే ఆ పనికో గౌరవం ఉంటుంది. నేనిస్తే ఒట్టి పేపర్ కావచ్చు, కానీ నువ్విస్తే కొరియర్ అనుకుంటారు, ముఖ్యమైంది అనుకుంటారు. ఇన్ని చెప్పినా నాకు తప్పేలా లేదు. ఏంటి రాజు ఇందులో ఫ్రమ్ అడ్రస్ లేదు, టు అడ్రస్ లేదు. టు అడ్రస్ మీకు తెలుసు, ఫ్రమ్ అడ్రస్ ఎలాగో వాడికి అవసరం లేదు. నా కొరియర్ బాయ్ జీవితంలో ఇలాంటి కొరియర్ చేరివేయడం ఇదే మొదలు, ఇదే ఆఖరు. వెళ్ళొస్తా రాజు. సరే. రాజు నన్ను ఎప్పుడు ఇరికించే పనులే చేస్తాడు. అమ్మో, త్వరగా ఈ కొరియర్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఏంటి మమ్మీ ఇది? ఇప్పటికే ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతుంటే విరూపాక్ష అత్తయ్య ఒక ట్విస్ట్ అయితే మందారంది ఇంకో ట్విస్ట్. ఈ రెండే ఎలా క్లియర్ చేసుకోవాలో తెలియక చస్తుంటే మధ్యలో మూడో ట్విస్ట్గా మావయ్య నా పెళ్లి సంబంధాలు అంటున్నాడు. పెళ్లి చేసి ఫారెన్ పంపిస్తాడంట. నాకేం అర్థం కావట్లేదు మమ్మీ. రే దీపక్, విరూపాక్షత్తయ్యని పట్టుకుంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ముందు విరూపాక్షత్తయ్య మీద కాన్సన్ట్రేట్ చేయి. విరూపాక్ష అత్తయ్య విషయంలో సీసీటీవీ ఫుటేజ్ వచ్చే వరకు మనం ఏం చేయలేం మమ్మీ. సీసీటీవీ ఫుటేజ్ ఒక్కదాన్నే నమ్ముకుంటే కుదరదు దీపక్. కొరియర్ కొరియర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏంటిది? ఫ్రమ్ అడ్రస్ లేదు, ఏమీ లేదు. ఎవడు పంపించుంటాడు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.